హైదరాబాద్ గట్కేసర్ ఔటర్ రింగ్ రోడ్డుపై హైడ్రామా చోటు చేసుకుంది. ఈర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్లో పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గేందుకు కాంగ్రెస్ పార్టీ దాడులకు సైతం దిగుతోందంటూ బీఆర్ఎస్ పార్టీ విమర్శలు గుప్పిస్తోంది. ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రయాణిస్తున్న బీఆర్ఎస్ కార్పొరేటర్లు మేయర్ను కిడ్నాప్ చేసేందుకు దాదాపు 20 మంది కొంతమంది వెంబడించారని ఇక బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. బీఆర్ఎస్ మేయర్ జక్కా వెంకటరెడ్డి కార్పొరేటర్లను కిడ్నాప్ చేయడానికి కాంగ్రెస్ నాయకులు కుట్రలు చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటు కార్పొరేటర్లను బీఆర్ఎస్ నేతలు రక్షించి మేడిపల్లి బీఆర్ఎస్ కార్యాలయానికి తరలించారు. ఈర్జాదిగూడ బీఆర్ఎస్ మున్సిపల్ కార్పొరేటర్లు మేయర్ కిడ్నాప్ యత్నంపై మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఫైర్ అయ్యారు. తమ పార్టీ కార్పొరేటర్లు నేతలపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామంటూ ఎక్స్లో ట్వీట్ చేశారు. తెలంగాణ డీజీపీ రాచకొండ సిపి వెంటనే తమ కార్పొరేటర్లకు భద్రత కల్పించాలంటూ విజ్ఞప్తి చేశారు. ప్రజాస్వామికబద్ధంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులపై ఇలా దాడులు జరగడం దారుణమన్నారు. దాడులకు పాల్పడితే చూస్తూ ఊరుకోమంటూ కాంగ్రెస్ పార్టీని హెచ్చరించారు హరీష్ రావు. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ గట్కేసర్ టోల్ గేట్ వద్ద జరిగిన హైడ్రామాపై కాంగ్రెస్ పార్టీ విమర్శలు గుప్పించింది. ఫిర్జాదిగూడ మేయర్ బీఆర్ఎస్ కార్పొరేటర్లను తమ పార్టీ నేతలు కిడ్నాప్ చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో బీఆర్ఎస్ చేసిన తప్పుడు ప్రచారాన్ని ఖండించింది. గట్కేసర్ టోల్ ప్లాజా వద్ద తమ పార్టీకి చెందిన కార్పొరేటర్ అమర్ సింగ్ పై కొంతమంది బీఆర్ఎస్ నేతలే దాడి చేశారంటూ గట్కేసర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు కాంగ్రెస్ నేతలు. ఫిర్జాదిగూడలో ఒక కళ్ళ కట్టినట్టు ఒక సినిమా తీసినట్టు ప్రతిదీ కూడా వాళ్ళు చూపిస్తూ ఉన్నారు. ఈరోజు మా అమర్ సింగ్ ఎవరైతే ఉన్నారో అతను ఫంక్షన్కి వెళ్తూ ఉంటే ఓఆర్ఆర్ దగ్గర ఆయనని అటాక్ చేయడం జరిగింది. ఈరోజు ఏదైతే అవిశ్వాసం అనేసి డ్రామా తెర మీద తీసుకొని వచ్చిర్రో అదంతా కూడా చాలా తప్పిదం జరుగుతూ ఉన్నది. మా కార్పొరేటర్లతోటి ఏదో తీర్మానం అనేసి సైన్లు పెట్టించుకొని దొంగసాటుగా మా దగ్గర 16 మంది ఉన్నారనేసి అంటున్నాడు. ఈరోజు ఉన్న వాళ్ళ కార్పొరేటర్లలో మా ముగ్గురు మా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన వాళ్ళని తీసుకొని పోతా ఉన్నారు. మా వాళ్ళు అడుగుతుంటే కూడా సమయం ఇవ్వకుండా దొంగదారిగా తీసుకుపోతా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఈరోజు ఎంత అన్యాయం చేస్తూ ఉన్నది ప్రతిదీ కూడా చూస్తూ ఉన్నారు ప్రజలు కూడా. పెద్ద దరిద్రంగా మారిండు మా మేయరు. మా ఫిర్జాదిగూడ పేరుని ఖరాబ్ చేయడానికి మేయర్ అయ్యిండు. ఆనాడు ఏదో సాధిస్తాడు ఏదో చేస్తాడని చెప్పని మా కుంపెటి తెచ్చిపెట్టుకుంటూ అయిపోయింది మా ప్రాణానికి. ఈరోజు ఒక అమాయకుడు, ఇంతవరకు చిన్న పిటి కేసు లేని వ్యక్తి, ఏనాడు కూడా ఒక మాట అనిపించుకున్న వ్యక్తి అమర్ సింగ్. ఆయన కార్ తోటి ఫంక్షన్ పోయి తిరిగి వస్తుండగా ఎట్టి పరిస్థితుల్లో ఈయనొక్కరిని అడ్డం తొలగించుకోవాలని కక్షపూర్తిగా ఈ యొక్క జక్కా వెంకరెడ్డి ఆయన 20 కార్లు పెట్టుకొని మరి ఆయన ఒక్కని పక్క తొలగిస్తే అయిపోతుందని చెప్పిన ఆలోచనతో ఈ ఒక్కని వల్లనే మాకు ఇబ్బంది ఉంది, వాడిని తొలగించుకోవాలనే ఆలోచనతో ఈనాడు అతని మీద ప్రయత్నం చేయడం జరిగింది.